ఏలూరు జిల్లా బొట్టాయిగూడెంలో సిపిఐ కార్యాలయాన్ని కూల్చడం పట్ల వామపక్షాలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున వామపక్షాలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు. మనతో పాటు కొంతమంది వామపక్ష నేతలు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే ఎట్లా చూస్తారు ఎంఆర్ఓ వచ్చి సిపిఐ ఆఫీస్ని కూల్చడాన్ని? ఏం చెప్తున్నాడు ఎంఆర్ఓ? ఇది ఎంఆర్ఓ తను స్వయంగా తీసుకున్న నిర్ణయమో లేకపోతే రాజకీయ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమో అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఎంఆర్ఓకి అక్కడ పార్టీ కార్యాలయం కూల్చాల్సిన అవసరం ఏముంది? పార్టీ కార్యాలయం ప్రభుత్వ స్థలం అని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఆర్డీఓగా చెప్తున్నారట. అది మాకేమి నోటీస్ ఏమి ఇవ్వలేదు, ఏ రకమైన నోటీసు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వ స్థలంలో మా కార్యాలయం నిర్మించామంటే గత 40 ఏళ్ళుగా అక్కడ కార్యాలయం కొనసాగుతూ ఉంది. ఇప్పుడేం కొత్తగా వచ్చిన స్థలం కాదు, కొత్తగా వచ్చిన ఆఫీస్ కాదు. 40 ఏళ్ళుగా మాకు ఎంపీ క్యాండిడేట్గా రామయ్య గారు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు 2 సందర్భాల్లో అదే ఎన్నికల కార్యాలయం నుంచి కార్యకలాపాలు నిర్వహించుకున్నాం. ఒక సందర్భంలో పువ్వాడ నాగేశ్వరరావు గారు కూడా ఆ కార్యాలయం దగ్గరికి వచ్చి పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడటం జరిగింది. మా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పువ్వాడ నాగేశ్వరరావు గారు. మరి అలాంటి కార్యాలయం తర్వాత మా సోదరి వెంకటేశ్వర గారు ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు పార్టీ మేడే కార్యక్రమాలకి, జెండా ఉత్సవాలకి, డిసెంబర్ 26 వార్షికోత్సవాలు ఇవన్నీ కూడా మేము అక్కడ చేస్తూనే ఉన్నాము. గత కొంతకాలంగా ఆఫీసు కొంచెము పాడుపడిపోయినట్లుగా అయిపోయింది, పాతదైపోయింది, తాటాకులన్నీ ఊడిపోతూ ఉన్నాయి. తిరిగి 100 సంవత్సరాలు ఏర్పడిన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఆఫీసు కార్యాలయాన్ని కూడాను చాలా అలంకరించుకుని, లైటింగ్లు పెట్టుకుని, తోరణాలు పెట్టుకుని దేశవ్యాప్తంగా మేము కార్యాలయాలు ఉత్సాహంగా చేసుకుంటూ ఉన్నాము. దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాల్లో భాగంగా 27వ తారీఖున రామకృష్ణ గారి ద్వారా అక్కడ మేము ఆ కార్యాలయం దగ్గర మంచి కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి అక్కడ వాళ్ళందరూ కూడా పేద ప్రజలందరూ కూడా డబ్బులు పోగేసుకుని ఆ కార్యాలయం నిర్మించి అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని అన్నీ కూడా అక్కడ పెట్టుకుని, సరుకులు కూడా పెట్టుకుని అన్నీ చేసుకున్న సందర్భంలో చక్కగా పూలు పెట్టుకున్నారు. దాంట్లో అన్నీ కూడా ఆఫీస్ కట్టున్నాయి, అవన్నీ ఫోటోలు కూడా మేము మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడాను. అలా ఉన్న టైంలో సడన్గా వచ్చేసేసి 26వ తేదీన ఆఫీసును కూల్చడం జరిగింది. అంత అవసరం ఏమొచ్చింది అసలు? ఎంఆర్ఓకి అక్కడ ఆఫీసు కూర్చోని అవసరం ఏమొచ్చింది? ఇది మేము చాలా సీరియస్గా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆర్డీఓ గారిని అడిగాము, కలెక్టర్ గారిని కూడా అడగబోతా ఉన్నాము. ఇది కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ ఆ రకమైన చర్యకి వెళ్ళడం కరెక్ట్. కమ్యూనిస్ట్ పార్టీ అధికారులు ఏం చెప్తున్నారు? ఎంఆర్ఓ వచ్చి ఇట్లా చేసిన తర్వాత మీరు పై అధికారుల దృష్టి తీసుకెళ్లారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆర్డీఓ గారి దృష్టి తీసుకెళ్ళాం. మొన్న ఆర్డీఓ గారి దగ్గర నిన్న 7వ తారీఖున ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఆర్డీఓ గారు లేరు. ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి అని. ఏజెన్సీ ప్రాంతాలన్నీ గవర్నమెంట్ భూములే, అక్కడ ఎవరికి పట్టాలు ఉండవు, ఎవరికి ఏమీ ఉండదు, అంతా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ ఏ రకమైన ఆధారాలు ఉండవు. ఓకే, నిజమే, అదే నిజమైతే మా ఒక్క స్థలం దొరికి ఎందుకు వచ్చారు? అక్కడ చాలామంది ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని అన్ని భవంతులు కట్టారు, వ్యాపారాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు, కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు. మేమే వ్యాపారం చేయడం కోసం పెట్టలేదు ఆఫీసు, మాది ప్రజా ఉద్యమాల కోసం. అక్కడ ఆదివాసీ ప్రజలు, పేద వర్గాల వాళ్ళు అనేక సమస్యలతో అల్లాడుతూ ఉన్నారు ఈ రోజున. మరి పొడు భూముల సమస్య కానీ, పోలవరం భూముల సమస్య కానీ అనేక రకాల సమస్యలతో అల్లాడుతున్నటువంటి గిరిజన ప్రాంతంలో, బలహీన వర్గాల ప్రాంతంలో ప్రజా ఉద్యమాలకు కేంద్రమైనటువంటి పార్టీ కార్యాలయం కూల్చడం అనేది ఇది అప్రజాస్వామిక చర్య అని భావిస్తూ ఉన్నాము. అధికారులకు కూడా మేము అదే చెప్పదలుచుకున్నాము. మీరు నిజంగానే కూల్చదలుచుకు అన్నీ కూల్చండి, మా జోలికి ఎందుకు వచ్చారు? మాదెందుకు కూల్చారు? 40 ఏళ్ళుగా 30 ఏళ్ళు పైగా మేము అక్కడ నిర్మిస్తున్నాం కదా. కలెక్టర్ గారు కలుస్తాం, కలెక్టర్ గారు ఏం చెప్తారో కూడా తెలుసుకుంటాం. 40 ఏళ్ళ నుంచి ఆ కార్యాలయం అక్కడే ఉంది అంటే ఇన్నాళ్ళు లేని ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీని వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారు, రాజకీయ కుట్ర ఏముంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇది. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం పెరగటము, బలపడటము, ఆదివాసీల్లో చైతన్యం రావటం అంటే పెద్ద పెద్ద వాళ్ళ కింద ఉన్న భూములన్నిటికీ కూడా వాటి కింద నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ 500, 1000 ఎకరాలు పేద ప్రజల ఆదివాసీల భూములన్నీ కూడా వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు పండించుకుని వాళ్ళ దగ్గర బలవంతంగా వసూలు చేసేటువంటి కొంత రాజకీయ ప్రయోజనాలు పొందేటువంటి రాజకీయ నేతల యొక్క హస్తం ఖచ్చితంగా దీని వెనమాల ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే మీరు చెప్పండి, అంటే వామపక్షాలకు సంబంధించిన కార్యాలయాలు అంటేనే ప్రజల ఆస్తిగా చూస్తారు, అందరూ కూడా సొంత ఆస్తిలాగా భావిస్తూ ఉంటారు. కానీ అట్లాంటి కార్యాలయాలను కూల్చడం ఏమనిపిస్తుంది? వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు అంటే పేద ప్రజలకి దేవాలయాలు అయ్యి, కార్మిక కర్షక వర్గానికి అండగా ఉండే ఆఫీసులు అవి. అంటే పేద ప్రజలకి, కష్టజీవులకి ఏ సమస్య వచ్చినా ఆ కార్యాలయంలో కూర్చుని మాట్లాడుకుని ఆ రకమైన సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం పేద ప్రజలు ఉపయోగించుకుని, కష్టజీవులు ఉపయోగించుకునే దేవాలయమే కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు. మరి అట్లాంటి కార్యాలయాలను కూల్చడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది రెండోది, అక్కడ ఉన్న తహసీల్దార్ గారు ఏకపక్షంగా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా
ఈ కార్యాలయం కూల్చేదాని కోసం ప్రయత్నాలు చేశారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి ఎప్పటికైనా పేద ప్రజలకి, కష్టజీవులకి, ఆదివాసీలకు ఉపయోగపడే ఆ కార్యాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే కార్యాలయం కూల్చినప్పటి నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఏం చేయబోతున్నారు? కార్యాలయం కూల్చే విషయంలో అసలు ఎటువంటి సమాచారం లేకుండా కూల్చడం పెద్ద తప్పిదం చేశారు ఎంఆర్ఓ. అట్లానే ఆ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కమ్యూనిస్ట్ పార్టీగా పనిచేస్తూ ఉన్నాం. అట్లానే ఆ సమస్యలపైన పనిచేసే సందర్భంలో అక్కడ ఉండేటువంటి బూర్జో రాజకీయ పార్టీల నాయకులకి కంటగింపుగా మారింది. దాంతోపాటు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పై స్థాయి అధికారులకి కింద స్థాయి అధికారి నిర్ద్వందంగా అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. సమాచారం కూడా సరైన పద్ధతిలో పైన ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ సరైన పద్ధతిలో సమాచారం అందించే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ అక్కడి నుంచి అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతూ ఉన్నాడు. అట్లానే ఆ ప్రాంతంలో గిరిజన మహిళలు సమస్యల పైన ఎంఆర్ఓ కార్యాలయానికి వెళితే ఏజెన్సీ ప్రాంతంలో రికార్డు మారింది ఎందుకండి అని అడిగితే, ఏజెన్సీ ప్రాంతంలో రికార్డు మారిందంటే మీరు గతంలో ఎట్లానే ఉండేవారా, వేషధారణ భాషలు ఇలాగే ఉండేవా, మీ బట్టలు గోచీలు పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది గిరిజన మహిళల పట్ల. ఇటువంటిది గతంలో కూడా 2 నెలల క్రితం ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. మళ్ళీ కొత్తగా మొన్న 4 రోజుల నాడు కూడా ఈ మాటలు మాట్లాడాడు. అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితులు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆ గిరిజన మహిళలు దానిపైన మేము ఆలోచన చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఈ కార్యాలయం కూల్చిన దాని మీద కానీ, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసే దాని మీద కానీ ఎటువంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. మరి ఏం తీసుకుంటామని వేచి చూడాల్సి ఉంది. అట్లానే ఆ ప్రాంతంలో R&R భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని వాళ్ళు సాగు చేసుకుంటూ లీజుకి ఇచ్చుకుంటూ అధికారులు, అక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు అక్కడ నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. అసలు ఎవరైతే నిర్వాసితులుగా ఉండి ఆ ప్రాంతంలో వచ్చి నివాసం ఉంటా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన భూములు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు దాని మీద లబ్ధి పొందుతూ ఉన్నారు. దాన్ని ప్రశ్నించేటువంటి కమ్యూనిస్ట్ పార్టీల పైన ఈ రకమైన దాడులకు పాల్పడే విధంగా వీళ్ళు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్ కాలంలో కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఆఫీసు నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు. ఇదే రకమైన పద్ధతిలో వెళితే అక్కడ ఎంఆర్ఓ గారికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా, పై అధికారులు కూడా కలగజేసుకుని తక్షణమే ఈ సమస్యల పరిష్కారం చేయాలని. ఆ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో ఆ గిరిజన భూములు ఏ అయితే R&R ప్యాకేజీకి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాటిల్ని పండించుకుని తినడం కానీ, లేకపోతే బయటికి లీజుకి ఇచ్చి లీజీళ్ళు పొందుతూ ఉన్నారు. అసలు లబ్ధిదారులు అయితే బయట ఉండి ఎదురు చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రశ్నించే కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడ లేకుండా చేద్దామనే ఆలోచనతోనే, దురాలోచనతోనే ఈ రకమైనటువంటి చర్యలకి వీళ్ళు పాల్పడుతూ ఉన్నారని చెప్పి మాకు అర్థమవుతోంది. కాబట్టి పై అధికారులు తక్షణమే కలగజేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తంగా వామపక్ష నేతలందరూ కూడా చెప్తున్నారు. కార్యాలయాన్ని కూల్చే విషయంలో ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. కేవలం అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి తమ ఉనికిని లేకుండా చేయడానికి కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ఇది చేశారు. ఖచ్చితంగా దీని మీద తాము ఎంత దూరమైనా వెళ్తాం, ఖచ్చితంగా అక్కడ నూతన కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మించే వరకు కూడా తమ పోరాటాలు ఆపమని చెప్పి వీళ్ళంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.